everyone, welcome to my channel. Today we are going to learn about present perfect continuous. The present perfect continuous tense used to express an action which began in the past and going at present time. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము దేనిలో యూజ్ చేస్తామంటే ఒక యాక్షన్ అనేది గతంలో స్టార్ట్ అయిపోయి కంటిన్యూ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. దీనికి వచ్చే స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ అండ్ ఇంగ్ ఫామ్. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్, హ్యాజ్, బీన్, వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంటుంది. The present perfect continuous emphasizes that an action started at some point in the past and is still happening or has just stopped, with the result still evident. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం సూచిస్తుంది అంటే గతంలో ఒక వర్క్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వర్క్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడము లేదా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యే వాటిని గురించి దాని ఎవిడెంట్ చూపించేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫోకసెస్ ఆన్ ద డ్యూరేషన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ అన్ యాక్షన్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటే ఆ వర్క్ ఏదైతే గతంలో వర్క్ స్టార్ట్ అయిందో ఆ వర్క్ ఎంతవరకు జరిగింది అంటే ఆ యాక్షన్ ఎంతసేపు జరిగింది అనేది ఎక్కువగా ఫోకస్ దానిపైన ఉంటుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక యాక్షన్ ఎంతసేపు జరిగింది అనేదాన్ని స్ట్రెస్ చేసి చెప్పేది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాము. It focuses on the length of time the action has been occurring or has just finished. ఒక వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ పాస్ట్లో స్టార్ట్ అయిపోయి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు కంటిన్యూ అవుతుంది కదా, ఎంత టైము ఆ వర్క్ ఆ యాక్షన్ అనేది జరిగింది అనేది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్కు ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఎక్కువగా ఫోకస్ దేనిపైన ఉంటుంది, ఆ యాక్షన్ అనేది ఎంతసేపు జరిగింది అని చెప్పేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, గతంలో స్టార్ట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అనే దాని గురించి చెప్పేదాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాం. ఇక్కడ టూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే నేను నా వర్క్ని కంప్లీట్ చేసేసాను అంటే ఇక్కడ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, దాని రిజల్ట్ మనం చెప్తున్నాము. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 months అంటే నేను 2 monthsగా ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తూనే ఉన్నాను అని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్: ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 3 months అంటే ఈ ప్రాజెక్ట్ మీద నేను 3 monthsగా వర్క్ చేస్తూనే ఉన్నాను అంటే ఇక్కడ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్స్ 3 months అగో అండ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అవర్స్ వాళ్ళు కొన్ని గంటలుగా వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ స్టార్టెడ్ వెయిటింగ్ అవర్స్ అగో అండ్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ అంటే వాళ్ళు కొన్ని గంటల ముందు నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్రస్తుతానికి కూడా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ సిన్స్ షీ వాస్ ఏ చైల్డ్. ఆమె చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంది అంటే చిన్నప్పుడు స్టార్ట్ చేసేసింది, ఇప్పటికీ కూడా అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూగా ఆమె ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటూనే ఉంది. ఐ హ్యావ్ జస్ట్ బీన్ క్లీనింగ్ ద కార్. ద కార్ ఈజ్ స్టిల్ క్లీన్ అండ్ వెట్ ఫామ్. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్, బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. అయితే ఇక్కడ హ్యావ్, హ్యాస్ దేనికి వస్తుందో చూద్దాము. ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే హీ, షీ, ఇట్, 1 person అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ 1 person ఉంటే దానికి మనము హ్యాస్ బీన్ని యూజ్ చేస్తాము ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే వి, యూ, దే, మోర్ దెన్ 1 person వీటన్నింటికి మనము హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాము అంటే హీ, షీ, ఇట్కేమో హ్యాజ్ వస్తుంది, ఐ, వి, యూ, దేకి ఏమొస్తుంది హ్యావ్ బీన్ అనే వస్తుంది. ఓకే, క్వశ్చన్స్కి ఏం స్ట్రక్చర్ వస్తుంది అంటే హ్యాజ్, హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్, బీన్ ప్లస్ వర్బ్ అండ్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అదే నెగటివ్ క్వశ్చన్స్కి వచ్చేసి ఇందులో నాట్ అనేది ఎక్స్ట్రాగా చేరుతుంది. సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత నాట్ వచ్చి తర్వాత బీన్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఎ బుక్. నేను ఒక బుక్ను చదువుతూనే ఉన్నాను అంటే గతంలో స్టార్ట్ అయింది, ప్రస్తుతం కూడా చదువుతూనే ఉన్నాను. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. వర్షం పడుతూనే ఉంది. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. మేము ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాము. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour. నేను 1 hour నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను. యూ హ్యావ్ బీన్ టాకింగ్ టూ మచ్. మీరు చాలా మాట్లాడుతూనే ఉన్నారు.
షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ కోసం చదువుతూనే ఉంది. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ పైన వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. నెగటివ్ సెంటెన్సెస్. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ఎ బుక్. ఇక్కడ హ్యావ్ నాట్ అనొచ్చు, హ్యావెంట్ అనొచ్చు షార్ట్ ఫామ్లో. ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్, ఇక్కడ వర్షం పడడం లేదు. వీ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. యూ హ్యావెంట్ బీన్ టాకింగ్ టూ మచ్. వీ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. షీ హ్యాజెంట్ బీన్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ కోసం చదవడం లేదు. దే హ్యావెంట్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. హ్యావ్ యూ బీన్ రీడింగ్ ఏ బుక్, మీరు బుక్ చదువుతూనే ఉన్నారా? హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్, వర్షం పడుతూనే ఉందా? హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్? హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్? హ్యాస్ షీ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్? హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ యూ? హ్యావ్ దే బీన్ డూయింగ్ దేర్ హోంవర్క్? Have they been doing their homework? Have we been talking too much? నెక్స్ట్ వచ్చేసి WH క్వశ్చన్స్. ఈ WH క్వశ్చన్స్లో WH వర్డ్స్ అనేవి ముందు ఉంటాయి. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆస్కింగ్ అబౌట్ ద ఆన్ గోయింగ్ యాక్టివిటీ. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆన్ గోయింగ్ కంటిన్యూగా జరుగుతున్న వర్క్ గురించి అడుగుతున్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్, ఇక్కడ డ్యూరేషన్ అండి. హౌ లాంగ్ అంటే ఎంత సమయంగా మీరు ఇంగ్లీష్ చదువుతూ ఉన్నారు అని ఇక్కడ టైంను డ్యూరేషన్ గురించి అడుగుతున్నారు క్వశ్చన్. వై హ్యాస్ షీ బీన్ క్రయింగ్, ఆస్కింగ్ అబౌట్ ద రీజన్ ఫర్ ద ఆన్ గోయింగ్ యాక్టివిటీ. ఆ అమ్మాయి ఏడుస్తుంది కదా, ఎందుకు ఏడుస్తుంది, ఇక్కడ రీజన్ని క్వశ్చన్ చేస్తున్నాం. వేర్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్, ఆస్కింగ్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ యాక్టివిటీ. లొకేషన్ అడగడం కోసం క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు ఇక్కడ. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్, ఆస్కింగ్ అబౌట్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆన్ గోయింగ్ యాక్టివిటీ. WH క్వశ్చన్ విత్ హూమ్, హూమ్ అంటే ఎవరితో వర్క్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నవారు ఎవరు అని ఇక్కడ ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.